బ్రెయిన్ స్ట్రోక్ అంటే నార్మల్గా మన మెదడుకు వెళ్ళే బ్లడ్ సప్లై, రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో దానిలో సడన్గా సడన్గా వచ్చే పరిణామం అనమాట. అంటే ఐదర్ అది 2 రకాలుగా ఉండొచ్చు. బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు, దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. లేదా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది సడన్గా ఆగిపోవచ్చు, దాన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లేదా 2 సైడ్స్ కూడా రావచ్చు. బ్లడ్ సప్లై ఆగిపోతే వచ్చే కామన్గా చూసేదాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ లేదా వాస్కులర్ యాక్సిడెంట్ అని అంటాం. సో స్ట్రోక్ అంటే బ్లడ్ సప్లైలో వచ్చే సడన్ పరిణామం. దానివల్ల పేషెంట్కి మనం ఎలా చూస్తామంటే ఒక సైడ్ వీక్నెస్ రావడం, మాట రాకపోవడం, మింగలేకపోవడం, బ్యాలెన్స్ సడన్గా పోవడం, చూపు కనిపించకపోవడం, 1-2లా కనిపించడం, ఇవన్నీ కూడా ఇన్ వేరియస్ డిగ్రీస్ అండ్ ప్రపోర్షన్స్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలే. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది వెరీ బ్రాడ్ టర్మ్ వేరిన్ బ్రెయిన్లో ఒక పార్ట్ కానీ మల్టిపుల్ ఏరియాస్ కానీ డ్యామేజ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే బ్లడ్ సప్లై మెడిలవ్వడం. నార్మల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం ఎల్డర్లీ పేషెంట్స్లో చూస్తాం. అంటే 60 పైబడ్డ వాళ్ళలో ఎవరికైతే బీపీ కానీ షుగర్ కానీ అండర్లయింగ్ అలవాట్లు అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం ప్లస్ స్మోకింగ్, ఈ కాజెస్ అన్నీ కూడా మనం స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎల్డర్లీ ఏజ్ అబౌవ్ 60-65 ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే నేను ఇందాక మెన్షన్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 ఆఫ్ ద బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది బికాజ్ ఆఫ్ స్ట్రోక్, అంటే బ్లడ్ క్లాట్ ఇస్కెమిక్ స్ట్రోక్. అంటే రైట్ సైడ్ మనం పేషెంట్కి వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. దాన్ని మనం పారాలిసిస్ అంటాం. నార్మల్గా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక చెయ్యి కాలు లాగేసింది అంటారు. అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్ అండ్ లెగ్ నార్మల్గా చాలాసార్లు ఫేస్ కూడా వీక్నెస్ రావడం జరుగుతుంది, మూతి పక్కకి రావడం జరుగుతుంది, కొన్నిసార్లు ఫిట్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. పేషెంట్ కళ్ళు తిరగడం, స్పృహలో లేకపోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇది డిపెండింగ్ అపాన్ ద సివియరిటీ, అంటే ఎంత సివియర్గా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనేది. అంటే బ్లడ్ క్లాట్ ఎక్కడ ఉంది, వైటల్ ఏరియాలో ఉందా, పైన ఉందా, డీప్ సీటెడ్గా ఉందా, లేకపోతే బ్లీడింగ్ అయ్యిందా, బ్లీడింగ్ ఎంతసేపు అయింది, ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అయ్యింది, అండ్ ఈ అన్ని కండిషన్స్ లేకపోతే ఈ అన్ని వేరియబుల్స్ బట్టి మనకి సివియరిటీ ఆఫ్ స్ట్రోక్ అనేది డిటర్మిన్ అయి ఉంటుందన్నమాట. పేషెంట్ కొన్నిసార్లు కంప్లీట్ వీక్నెస్తో మా దగ్గరికి వస్తారు, పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టాల్సి కూడా ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ద క్లాట్, సైజ్ ఆఫ్ ద బ్లీడ్, లొకేషన్, ఇది ఫస్ట్ టైం వచ్చిందా మళ్ళీ వచ్చిందా అన్న దాన్ని బట్టి పేషెంట్ ప్రజెంటేషన్ అనేది అండ్ ఫర్దర్గా పేషెంట్ అవుట్కమ్ అనేది ఉంటుంది.